10వ తరగతి ఫలితాలు వచ్చాయి. నేను తప్ప అందరూ పాస్ అయ్యారు. నా కుటుంబం, చుట్టాలు, మా ఊళ్ళో వాళ్ళందరూ అవమానిస్తూ నన్ను ఒక ఫెయిల్యూర్గా చూస్తున్నారు. ఈ అవమానం తట్టుకోలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. రే తమ్ముడు, ఏం చేస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఫ్రెండ్స్ అందరూ ఎగ్జామ్లో పాస్ అయ్యారన్నా. నేను తప్ప మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఒక బూతుల్లో చూస్తున్నారు. వాళ్ళు పరువు పోగొట్టేసానని. అయినా నేనేం చేస్తా అన్నా? నాకు వచ్చినంత వరకు నా ప్రయత్నం నేను చేశా. ముందులా రారా. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పోయిన ఎగ్జామ్ పాస్ అయిపోతావా? పోయిన పరువు తిరిగి వచ్చేస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, ఎన్నో ఫెయిల్యూర్ స్టోరీస్ ఇప్పుడు సక్సెస్ స్టోరీగా నిలిచాయి. ఒక సచిన్, ఒక నరేంద్ర మోడీ, ఒక పవన్ కళ్యాణ్, ఇంకెంతో మంది వాళ్ళు ఫెయిల్ అయ్యారని ఆపేయలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేశానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. అదంతా కాదురా, నేను కూడా ఒక ఫెయిల్యూర్నే. ఇప్పుడు నాకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నా. నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది. నీకు కూడా ఒక టాలెంట్ ఉంటుంది, దానికోసం ప్రయత్నించు. లైఫ్ని రీస్టార్ట్ చేయి. పరీక్షలో ఫెయిల్ అయ్యారని, జాబ్ రాలేదని చనిపోతున్నారు. మన ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ అవమానించారని ఇలా చేసుకోకండి. అనుకున్న వాళ్ళు ఎన్నైనా అంటారు. మన లైఫ్ను మనం రీస్టార్ట్ చేసి చూస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది.